మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్లీ పాత తెలంగాణ లాగా తయారైతాం. బతుకులు ఆగమైతాయి. మోసపోతే గోస పడతాం చెప్పడం నా బాధ్యత. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, మోసపోతే గోస పడతామని చెప్పి. అది మనం వినకుండా మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ కోటేస్తే ఈరోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. తెలంగాణ పుట్టికే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లన్నీ పోయి సముద్రంలో కలుస్తున్నాయి, నిధులన్నీ పోయి ఢిల్లీ పాలవుతున్నాయి, నియామకాలన్నీ కాంగ్రెస్ల చేతిలో ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేస్తుండు, మరియు రైతులను యూరియా సప్లై చేయకుండా మోసం చేస్తుండు, నీళ్ళు ఇవ్వకుండా మోసం చేస్తాడు. ప్రతి దగ్గర మోసమే. 6 గ్యారెంటీలు అమలు చేయమంటే మైకి దొరికినప్పల్లా వేరే ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుందని చెప్పి స్పష్టంగా ఇంతవరకు మన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన రోజు లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం మేల్కోవాలి, ప్రశ్నించాలి, కొట్లాడాలి. కొట్లాడ మన కొత్త కాదు. నిజాం రాజుల నుంచి గత ఆంధ్ర పాలకుల వరకు కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఆగమవుతుంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎంతోమంది అమరుల త్యాగాలతో పోస్తున్న గడ్డ ఇది. అన్యాయం అవుతుంటే చూస్తూ కూర్చుంటే వాళ్ళ త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానికం ప్రశ్నించాలి. ప్రశ్నించడం మన హక్కు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కొత్త కాదు కొట్లాట